ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత అదొక ఇన్సిడెంట్ లెక్క చూడకుండా ఏదో మీ మీద నెక్స్ట్ టార్గెట్ అవుతున్నట్టు, లేదంటే ఇయాలో రేపు మీరు ఏదో చనిపోతున్నట్టు, చంపేస్తున్నట్టు ఈ రకంగా పోర్ట్రేట్ అవుతుంది సామాజిక మాధ్యమాలు ఎందుకు? ఇప్పుడు నేను నా భార్య, నా 2 పిల్లలు, నా సంఘం అనుకుంటే నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ నేను క్రైస్తవ సమాజం అంతా అంటున్నాను, ముస్లిం సమాజం అంతా అంటున్నాను. మీరు గమనించండి, సహజంగా ముస్లింలకి క్రైస్తవులకి పెద్ద ఎత్తున విభేదాలు ఉంటాయి. బైబిల్ పరంగా, ఖురాన్ పరంగా విభేదాలు ఉంటాయి. బీఆర్ఎఫ్ ఎందుకు వచ్చిన వినండి, దళిత సామాజిక వర్గం అంటే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. కానీ నాకు తెలిసింది ఏంటంటే అన్న, 3 తన్నులు తింటున్నారు వాళ్ళ భారతదేశంలో మతం పేరుతో. అందులో క్రైస్తవులు ఒక రకంగా తన్నులు తింటున్నారు మత మార్పిడి పేరుతో. పాకిస్తాన్కి ఎప్పుడు జైగొడతారు వీళ్ళు, వీళ్ళకి అసలు దేశభక్తి ఉండదని ముస్లింలు తన్నులు తింటున్నారు. అనగదక్కబడినటువంటి వారుగా, అణచబడినటువంటి వారుగా, అంటరాని వారుగా దళితులు దెబ్బతింటున్నారు. ఈ 3 వర్గాలు తన్నులు తినేటప్పుడు 3 కలిస్తే తప్పే ఉంది అని చెప్పి ఒక ఆలోచనతో నేను CMDF స్టార్ట్ చేశాను. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, దళిత్ ఫ్రంట్ డిఫెన్స్ ఫోర్స్. నేను ఆ 3 గురించి ఆలోచిస్తాను.